నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. రాజా సింగ్ రాజీనామా అనంతరం రాజకీయ చర్చలు కొంత డైవర్ట్ అయినట్టు తెలుస్తా ఉంది. రాజా సింగ్ వైపు ఇప్పుడు రాజకీయాలు మొత్తం చూస్తున్న పరిస్థితి. నిన్న ఏదైతే నేషనల్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, నడ్డా గారి దగ్గర నుంచి ఆమోదం జరిగిందో, రాజీనామా లెటర్కి సంబంధించి బీజేపీ పార్టీ ఆమోదించడం జరిగిందో, దీని తర్వాత చాలా చర్చ జరిగింది. ఆయన ఏ పార్టీలోకి వెళ్తారంటే, గతం నుంచి కిషన్ రెడ్డి గారికి రాజీనామా లెటర్ అందజేసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, పార్టీ అధిష్టానం మీద కావచ్చు, పార్టీ మీద కావచ్చు, ఆయన చేసిన ఆరోపణలు ఎక్కువ శాతం బీజేపీ నాయకుల్ని కలత చెందే పరిస్థితి కనపడతా ఉంది. అది వాస్తవాలని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. పార్టీలో అంతర్గతంగా ఆ పోరు ఉంది, అది వాస్తవం అని చాలామంది మాట్లాడుతున్నా కానీ బయటకు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజా సింగ్ చేసిన ధైర్యం చేయలేని పరిస్థితి కనపడతా ఉంది బీజేపీ నాయకుల్లో. ఆయన కిషన్ రెడ్డి మీద కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్ల కూడా పార్టీకి చాలా నష్టం జరుగుతూ ఉందనే దాని మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో నిన్న ఏదైతే రాజీనామా ఆమోదం జరిగిన తర్వాత చాలా రకాల వార్తలు వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్లోకి, అలాగే లేదంటే బీజేపీ మన కాంగ్రెస్లోకి వెళ్తారు, లేదంటే కొంతమంది శివసేన పార్టీ ఆల్టర్నేటివ్గా ఉంది, కొంతమంది టీడీపీలోకి కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది రాజా సింగ్ అని చెప్పి చాలా వార్తలు రావడంలో ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది నిన్న. సో నేను ఇంకా డెసిజన్ అయితే ఏం తీసుకోలేదు. కార్యకర్తలు కావచ్చు లేదా మీడియా మిత్రులు అందరూ కూడా కొంత సమన్వయం పాటించాలి. ఖచ్చితంగా నేను యాత్ర నుంచి తిరిగి రాగానే ఖచ్చితంగా ఒక డెసిజన్ తీసుకుని నేనే అనౌన్స్ చేస్తా ఏ పార్టీ అనేది లేకపోతే ఏంటనే దాని మీద అని చెప్పడం జరిగింది. సో ఇందాక ఒక సమాచారం వచ్చింది ఏంటంటే, మనకి కేసీఆర్ అపాయింట్మెంట్ రాజా సింగ్ కోరినట్టుగా ఒక సమాచారం అయితే రావడం జరిగింది. ఒక గంట క్రితం ఆయన ఈ అపాయింట్మెంట్ కోసం అడిగినట్టుగా తెలుస్తూ ఉంది కేసీఆర్ని. సో ఇక్కడ మనం ఈ కోణంలో ఆలోచిస్తే ఒకవేళ బీఆర్ఎస్లోకి రాజా సింగ్ వెళ్ళే ఛాన్స్ ఉందా? ఎందుకంటే మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రాజా సింగ్ ఐడియాలజీకి సెట్ కాదు. ఎందుకంటే ఆయన టోటల్గా హిందుత్వ భావజాలాలు ఉన్న వ్యక్తి. ఎక్కువ శాతం హిందుత్వ విషయాల మీద ఆయన కొట్లాడడానికి, గోరక్షణ కావచ్చు, రకరకాల అంశాలు హిందుత్వం మీద ఎక్కువ కొట్లాడిన వ్యక్తి. దాదాపు 3 సార్లు ఇప్పుడు ఎమ్మెల్యేగా గోషామహల్ నియోజకవర్గంలో ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి బీఆర్ఎస్లోకి వచ్చే ఛాన్స్ ఉందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనకు తెలుసు బీఆర్ఎస్లో ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే సరైన నాయకత్వం లేక కొత్త నాయకత్వం కోసం చూసే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ నుంచి. మరి ఒకవేళ బీఆర్ఎస్లోకి రాజా సింగ్ వస్తే పార్టీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ రాజా సింగ్ ఏ పార్టీలోకి వెళ్ళినా పార్టీకి ప్లస్ అయ్యే ఛాన్సే తప్పితే రాజా సింగ్కి కొత్తగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఐడియాలజీకి సెట్ అయ్యే పార్టీ ఉండాలి. సో మరి ఆ రకంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ రాజా సింగ్ ఐడియాలజీకి సెట్ అవ్విద్దా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది మతతత్వ పార్టీ కంటే ఎక్కువ శాతం స్థానిక పార్టీ అది. సో తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కావచ్చు. కాబట్టి మరి ఈ రకమైన ఒక మతాన్ని అతను రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తిని మరి బీఆర్ఎస్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? మరి నిజంగా కేసీఆర్ అపాయింట్మెంట్ నిజంగా రాజా సింగ్ కోరితే కలిసిన తర్వాత మేబీ డెసిజన్ రూపంలో ఏదన్నా అవకతవకలోనే లేదా ఏ డెసిజన్ తీసుకోవాలనే దాని మీద చర్చ జరిగే ఛాన్స్ ఉండొచ్చేమో. కానీ ఒకవేళ కేసీఆర్ అడగొచ్చేమో ఈ బీఆర్ఎస్లోకి రమ్మని రాజా సింగ్ని. కానీ మేబీ అంటే రాజా సింగ్ అయితే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది ఎన్డీఏలో ఉన్న పార్టీ కూడా కాదు, ప్రస్తుతం ఒక ప్రతిపక్ష పార్టీగా అది ఉంది కాబట్టి సో యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉండదు రాజా సింగ్. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంది స్థానికంగా, కానీ ఆయన ఐడియాలజీకి బీఆర్ఎస్ సెట్ అవ్వదు. బీఆర్ఎస్ అని కాదు, కాంగ్రెస్ కూడా సెట్ అవ్వదు. మేబీ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలే అవసరమైతే నేను పదవికి కూడా రాజీనామా చేస్తే ఎమ్మెల్యే పదవికి అనే దాని మీద ఒకవేళ ఆ రకంగా ఏమైనా డెసిజన్ తీసుకుని ఉప ఎన్నిక వెళ్ళే ఛాన్స్ ఉంటుందేమో ఇండిపెండెంట్గా. కానీ బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మతాన్ని రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి, ఆ రకంగా ఆయన ఐడియాలజీకి సెట్ అయ్యే పార్టీ ప్రస్తుత తెలంగాణలో బీజేపీ తప్పితే ఇంకొక పార్టీ లేదు. సో ఈ రకంగా చూసుకుంటే ఒకవేళ బీఆర్ఎస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉన్నా కూడా రాజా సింగ్ లాంటి వ్యక్తిని కూడా మార్చే పరిస్థితి ఉంటుంది బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే మనం చూసాం, ఇంతకుముందు కూడా చాలా విషయాలు చూసాం. సో అంత ప్రాధాన్యత కూడా వచ్చే ఛాన్స్ ఉండదు రాజా సింగ్కి. మేబీ రాజా సింగ్ వల్ల బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది, కానీ బీఆర్ఎస్ వల్ల రాజా సింగ్కి కొత్తగా వచ్చే పేరు కానీ కొత్తగా వచ్చే గుర్తింపు కానీ ఏముండదు.
సో చూద్దాం మేబీ అంటే ఇది వార్త అనేది నిజమైతే ఖచ్చితంగా బీఆర్ఎస్కి రాజాసింగ్కి అయితే సెట్ కాని పరిస్థితి. మరి ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఏం మాట్లాడతారు అక్కడ, నిజంగా మరి బీఆర్ఎస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా రాజాసింగ్ అనేది కూడా చూడాలి. చూద్దాం, మేబీ ఈ వార్తకు సంబంధించి రేపే ఎల్లుండో ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి సో ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేసేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.